మంగళ వద్ద గల రవాణా శాఖ కార్యాలయంలో రహదారి భద్రత మరియు రక్షణ మహోత్సవాలలో భాగంగా వాహనదారులు తమ రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టాలో తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ అధ్యక్షులు సునీల్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రతి వాహనదారులు హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో ఉన్న పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించే విధంగా చర్యలు చేపట్టాలని, త్వరలోనే తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి భద్రతా విషయాలపై చర్చించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ద్విచక్ర వాహన ర్యాలీలో ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం పాల్గొని తగు సూచనలు చేశారు. వాళ్ళు వస్తే వాళ్ళ ద్వారా ఫ్లాగ్ ఊపించి మేము స్టార్ట్ చేస్తాము. తర్వాత ఇది ప్రజల్లో అవేర్నెస్ తేవటానికి చేస్తున్నాము. హెల్మెట్ యొక్క విలువ కొంతమంది ఏమంటారంటే కోర్టు ఆర్డర్ ఉంది, సిటీస్లో వేయకూడదు అంటారు. యాక్సిడెంట్ జరగటానికి కోర్టు ఆర్డర్ని మీరు ఉపయోగించుకోండి, కానీ యాక్సిడెంట్ జరగటానికి హెల్మెట్ని ఉండటం వలన 40% డెత్ రేట్ తగ్గుతుంది వాడటం వలన. 70% గాయాలు పాలవకుండా హెల్మెట్ కాపాడుతుంది. కొన్ని దేశాల్లో సైకిల్ తొక్కేవాళ్ళు కూడా హెల్మెట్స్ వాడతారు. మరి ఇక్కడ మన ఓన్లీ డ్రైవర్ని, 2 వీలర్ డ్రైవర్స్ని అంటే రైడర్ని వాడమంటే అది వాడటానికి అయిష్టత ప్రదర్శిస్తున్నారు. మోహన్ రెడ్డి గారు, మా రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా గారు ఆదేశాల మేరకు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలని గతంలో కేవలం వారం రోజుల పాటు నిర్వహించేవారు. ఇప్పుడు దాని జనవరి 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు నెల రోజుల పాటు నిర్వహించేదానికి జాతీయ భద్రతా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అదే నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకొని రవాణా శాఖకు ఆదేశించడం జరిగింది. మా కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు ఈరోజు మా జిల్లా రవాణా శాఖ అధికారి అయినటువంటి ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో 2 వీలర్ వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేదాని గురించి అవేర్నెస్ ప్రోగ్రాం ప్రజల్లోకి తీసుకువెళ్ళేదానికి ఈరోజు తిరుపతి రవాణా శాఖ కార్యాలయం నందు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనం ర్యాలీ కావచ్చు, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కార్యక్రమం నిర్వహించడానికి తిరుపతి రవాణా శాఖ వారు నిర్ణయం తీసుకున్నారు.